హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 సిరీస్ 3 ఫోన్స్లో టాప్ మోడలు రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. అండ్ ఇది టాప్ మోడల్ 12GB ప్లస్ 256GB వేరియంట్ అనమాట. సో ఇది అరౌండ్ ఒక 10 రోజులు వేసుకోండి. 10 రోజుల నుంచి దీన్ని నేను వాడుతున్నాను. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని గుడ్ పాయింట్స్ ఏంటి, అండ్ ఇది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించిన పాయింట్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఒక చిన్న రివ్యూ రూపంలో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం బాక్స్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి అన్బాక్సింగ్ లాగా ఒక చిన్న పాయింట్స్ చూసుకుంటే, బాక్స్ పైన మీకు రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ అని ఉంటుంది. అండ్ సార్ వాల్యూ మనకి చాలా ఇంపార్టెంట్. సార్ వాల్యూ రెండు కూడా చాలా లిమిట్లోనే ఉన్నాయి. రెండు కూడా 0.8 లాగే ఉన్నాయి. హెడ్కి 0.86 ఉంది, బాడీకి 0.83 ఉంది. చాలా రీజనబుల్, చాలా హెల్దీగానే ఉందని చెప్పొచ్చు. బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది, అండ్ ఒక TPU కేసు ఉంటుంది, యూజర్ మాన్యువల్, అలాగే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ఒక Type-C కేబుల్, ఒక సిమ్ ఎజెక్టర్ టూలు, ఇలాంటివి అయితే ఉంటాయి. రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్స్లో మనకి ఇవే వస్తాయి. సో కమింగ్ టు ద డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్లో 3 ఫోన్స్ కూడా 3 డిఫరెంట్ బిల్డ్ క్వాలిటీలని, 3 డిఫరెంట్ స్టైల్స్ని ఉంటాయి అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఉన్న డిజైను, చేతిలో పట్టుకున్నప్పుడు ఉండే ఫీలింగ్, ఇవన్నీ కూడా 3 ఫోన్స్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. నోట్ 12 వేరేలాగా ఉంటుంది, నోట్ 12 ప్రో ఒకలాగా ఉంటుంది, ఇదేమో కొంచెం డిఫరెంట్. ఇది కొంచెం ప్రీమియం మోడల్ కదా, ఇది కొంచెం కర్వ్డ్గా ఉంటుంది బ్యాక్ సైడ్, అండ్ ఇది బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. మిగతా 2 వేరియంట్స్ ప్లాస్టిక్తో వస్తే, ఇది మాత్రం బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా గ్లాసే. అండ్ చుట్టూ ఉన్న చేసెస్ మాత్రం ఇది ప్లాస్టిక్, గీతలు ఈజీగా పడుతున్నాయి. అండ్ అఫ్కోర్స్ మనకి మెత్తగా అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఇది ఒక యూనివర్సల్ టెస్ట్ అనమాట, ఇలా చేస్తూ ఉంటాను. సో ఎనీవేస్, ఇది చుట్టూ ఉన్న చేసెస్ లేదంటే ఫ్రేము ప్లాస్టిక్తో వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ కర్వ్గా ఉంటుంది కాబట్టి మన చేయి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి ఇలా పట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది, సాలిడ్గా ఉంటుంది ఫోన్ మాత్రం. అండ్ అది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఆ ఫింగర్ ప్రింట్ పొజిషన్ కూడా కరెక్ట్గా మిడిల్లో మీ ఫింగర్కి ఎగ్జాక్ట్ టచ్ అయ్యే ఏరియాలోనే ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచిగానే అనిపించింది. అండ్ ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి ఒకటే పాయింట్ చెప్తా ఉంటాను, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్సే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కంటే ఫిజికల్వే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఎప్పటి నుంచో అదే ఫ్యాక్ట్, అదే నిజం కూడా. సో ఇదైతే నాకు చాలా కన్వీనియంట్గానే అనిపించింది. అండ్ కమింగ్ టు డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బాటమ్ సైడ్ ఏమో మీకు Type-C ఉంటుంది పోర్టు, అలాగే మెయిన్ మైక్రోఫోను, అలాగే డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంటుంది, అండ్ ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, రెండో స్పీకర్ టాప్లో ఉంటుంది, అండ్ పైన మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడే ఫీచర్ అనమాట. రెడ్మీ ఫోన్స్లో ఉండే వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీచర్స్ అనమాట ఇది. సో IR బ్లాస్ట్ అయితే ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు. అండ్ ఇంట్రెస్టింగ్లీ చాలా ఫోన్స్ ఈ మధ్య మనకి 15-20 వేల రూపాయల బడ్జెట్ ఫోన్స్లోనే ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేస్తుంది. వీళ్ళు మాత్రం ఉంచారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో బిల్డ్ క్వాలిటీ, డిజైన్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ఇది IP53 రేటింగ్ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయదగ్గ ఫోనే అనమాట. సో ఈ పరంగా చూసుకుంటే ఓన్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్, ఇది ఒకటి చిన్న పాయింట్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ రెండోది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిస్ప్లే. ఈ డిస్ప్లే అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న డిస్ప్లే. ఇది 10-bit డిస్ప్లే, అండ్ అప్ టు 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. డేలైట్ కండిషన్లో కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో చాలా హై ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ డిస్ప్లేకి. మీకు ఈ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది చూడగానే. అండ్ మీకు వాడుతున్నప్పుడు మాత్రం చాలా బ్రైట్గా, కలర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది. మీరు హై క్వాలిటీ వీడియోస్, అండ్ మీకు HDR10+ కాబట్టి చాలా డెప్త్గా ఉంటాయి కలర్స్ మాత్రం. మీరు ప్రీమియం వీడియోస్ చూస్తున్నా కానీ చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. డిస్ప్లే పరంగా మాత్రం ఈ ఫోను ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యే పాయింట్ అయితే లేదు. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈ ఫోన్లో మాత్రం చాలా మంచి డిస్ప్లేని యూజ్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ మీరు దీనికంటే లోవర్ వేరియంట్ అంటే రెడ్మీ నోట్ 12 ప్రోలో కూడా సేమ్ డిస్ప్లేని వాడారు. సో ఒకవేళ మీరు ఇంత బడ్జెట్లోకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు, డిస్ప్లే బాగా ఉండాలనుకున్నప్పుడు రెడ్మీ నోట్ 12 ప్రోని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు సో డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజెస్ అయితే లేవు. డిస్ప్లే క్వాలిటీ కానీ, అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్స్ కానీ, డాల్బీ విజన్ సపోర్ట్ కానీ, వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా ఈ డిస్ప్లేకి చాలా బాగా ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఇక మూడోది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, హార్ట్ ఆఫ్ ది ఫోను
చిప్ సెట్. సో డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ ప్రజెంట్గా మన ఇండియాలో మిడ్ రేంజ్లోను కొంచెం అబోవ్ మిడ్ రేంజ్లోను మోస్ట్ పాపులర్ చిప్ సెట్ అండ్ చాలా ఫోన్స్లో మనకు కనిపిస్తున్న చిప్ సెట్. చాలా పవర్ఫుల్ అండ్ స్టేబుల్గా ఉన్న ప్రాసెసర్ అనమాట. సో ఇది 6 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ 5G ప్రాసెసర్. ఇది అఫ్కోర్స్ 5G అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది మన ఇండియాలో. జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు. రెగ్యులర్గా మనం రెగ్యులర్ లైఫ్లో మనం యాప్స్ అన్నీ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇది అఫ్కోర్స్ ఇది కొంచెం ప్రీమియం మిడ్ రేంజ్కి వెళ్ళేది కాబట్టి ఈజీగా అన్ని యాప్స్ని ఈజీగా ఆపరేట్ చేస్తుంది. అండ్ అఫ్కోర్స్ మీరు గేమింగ్ కూడా చాలా బాగుంది, స్మూత్గానే ఉంది. నేను కాల్ ఆఫ్ డ్యూటీ అరౌండ్ ఒక 1 అవర్ కంటే ఎక్కువగానే ఆడి చూసాం. మూడు డిఫరెంట్ షిఫ్ట్స్లో కూడా ఆడి చూసాం. చాలా బాగుంది, స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ టెంపరేచర్స్ కూడా హెవీగా ఏమీ లేవు. ప్రజెంట్గా అయితే క్లైమేట్ కొంచెం కూల్గా ఉండే క్లైమేటే కాబట్టి బ్యాక్ సైడ్ 34K వెళ్తుంది మ్యాక్సిమము. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం 37 వరకు వెళ్తుంది టెంపరేచరు. సో ఇంకా ప్రీమియంగా వాడుకోవచ్చు. అంటే ఇంకా ఎక్కువ 2 అవర్స్ 3 అవర్స్ గేమింగ్ ఆడితే ఇంకా కొంచెం టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చేమో. నేనైతే నార్మల్గా ఒక మోడరేట్ గేమర్ లాగా ఒక 1 అవర్ ఆడి చూసాము. బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ మీరు 1 అవర్ తర్వాత కూడా అది ఎలాంటి ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ చాలా బాగుంది, స్మూత్గా ఉంది. కాల్ ఆఫ్ డ్యూటీయే ఎక్కువ ఆడినాం మేము. చాలా స్మూత్గా అయితే నాకు అనిపించింది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు టెంపరేచర్స్ కూడా హెవీగా 40 అయితే దాటలేదు, 40 దగ్గరకు కూడా వెళ్ళలేదు. మ్యాక్సిమం నేను చూసిందే 37 degrees. సో అందుకని ఇది చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ అనేది చేస్తుందని చెప్పొచ్చు అనమాట. రెగ్యులర్ యాప్స్ యూసేజ్లో కావచ్చు, లేకపోతే మీరు గేమ్స్లో కావచ్చు, చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇందులో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫోర్త్ది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఫోన్ కొనే దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఏరియా కెమెరా. దీనికి బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. సో ఇది కొత్తది అండ్ శాంసంగ్ సంబంధించిన సెన్సార్. చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఫొటోస్ కూడా చాలా వరకు తీశాను. అండ్ కాకపోతే నేను అనుకుంటున్నా ఇది ఈ ఒక పాయింట్లో మాత్రం ఈ నెంబర్ గేమ్ అనేది కొంచెం ఎక్కువ రిఫ్లెక్ట్ అయిందేమో అనిపించింది. రెగ్యులర్ మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్లో తీసిన కెమెరా ఫొటోస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డీటెయిల్స్ విషయంలో, అంటే డీటెయిల్గా మీరు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు, జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ క్యాప్చర్ చేసే విషయంలో మాత్రం కొంచెం బెటర్గా అనిపించిందే. కానీ రెగ్యులర్గా మనం ఫోటో తీసినప్పుడు మన ఫేస్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, యాజ్ యూజువల్ షామీ రెడ్మీ ఫోన్స్లో కనిపించే కలర్స్ ఎవరిని. అండ్ అఫ్ కోర్స్ కొంచెం అదే ఓవర్ సాచురేటెడ్గా కనిపిస్తూ ఉంటాయి, మచ్చలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, కొంచెం పెయింట్ వేసిన తక్కువగా ఉండి కొంచెం రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. అదే స్టైల్లో ఉంది రెగ్యులర్ షామీ రెడ్మీ ఫోన్స్లో మనం చూసినట్టే ఉంది. కాకపోతే 200 మెగాపిక్సెల్తో యూజ్ ఏంటంటే మీకు ఎక్కువ ఎక్స్పాండ్ చేసినప్పుడు, జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేది కొంచెం బెటర్గా క్యాప్చర్ చేస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ జనరేషన్తో చూసుకుంటే. సో ఇది మాత్రం ఆ ఒక్క పాయింట్లో నాకు కొంచెం బెటర్ అనిపించింది తప్ప ఈ 200 మెగాపిక్సెల్తో మీరు మీరు రెగ్యులర్గా కెమెరా ఆన్ చేసి ఫోటో తీసేటప్పుడు డైరెక్ట్గా మీరు 200 మెగాపిక్సెల్తో షాట్ తీయరు, గుర్తుపెట్టుకోండి. మీరు దానికి సపరేట్గా ఒక మోడ్ ఉంటుంది. ఆ మోడ్లో మీరు వెళ్ళి క్లిక్ చేసుకొని షూట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దానికోసం మరి చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కెమెరా ఓపెన్ చేస్తారు, ఫోటోలు తీసేసుకుంటారు. 12 మెగాపిక్సెల్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు దానికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. సో దానికోసం మీరు ఇంత 30,000 దాకా వెళ్ళాల్సిన అవసరం లేదనేది నా పాయింట్ అనమాట. సో కెమెరా విషయంలో మాత్రం ఇది ఒక్కటి కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. ఫ్లవర్స్ కావచ్చు, రకరకాల కలర్స్ అన్నీ తీశాను. ఫొటోస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, చాలా వరకు తీసాము మేము. ఇది మాత్రం కొంచెం దీని గురించి ఎక్కువగా మాట్లాడారేమో అనిపించింది. నాకైతే అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. అంటే అంత గొప్పగా అంటే డీటెయిల్స్ విషయంలోనే చాలా బెటర్గా ఉంది తప్ప రెగ్యులర్ ఫోటోని చూసినప్పుడు మాత్రం మీరు రెగ్యులర్ ఫోన్స్లో చూసినట్లే అనిపించింది నాకైతే. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. కానీ 1080లో రికార్డ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. 4Kలో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. రెగ్యులర్గా మనకి వీడియో క్వాలిటీ మాత్రం స్టేబుల్గానే నాకైతే అనిపించింది. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, అది అల్ట్రా వైడ్, దాని పరిధిలో దాని పెర్ఫార్మెన్స్ అయితే చేసింది, పర్లేదు, బాగానే ఉంది. సో ఓవరాల్గా ఇందులో ఎక్కువగా వీళ్ళు హైలైట్ చేసిన కెమెరా డిపార్ట్మెంట్ ఇంకొంచెం బెటర్గా, అంటే ఇది కొత్త సెన్సార్ కదా, కొంచెం టైం పట్టుద్దేమో దీనికి అప్డేట్స్ ఇచ్చి వీళ్ళు కలర్స్ని అవన్నీ మోడిఫై చేసుకోవడానికి టైం పట్టిద్దేమో నేనైతే అనుకుంటున్నాను. మేబీ ఒక 2-3 అప్డేట్స్ పోయిన తర్వాత ఇంకొంచెం బెటర్గా అవుతుందేమో అని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం హానెస్ట్గా నేను కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం అబ్జర్వ్ చేసిన పాయింట్. ఇక ఐదోది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. 5000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. చైనాలో దీనికంటే టాప్ మోడల్ ఉంటుంది, అది 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఇదేమో మన ఇండియాలో 120 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. దీంతో వీళ్ళు క్లెయిమ్ చేసింది 19 నిమిషాలు వస్తుందని చెప్తున్నారు ఫుల్ బ్యాటరీ, 0 to 100% ఛార్జ్ అవడానికి, డిశ్చార్జ్ అవడానికి కాదు. సో ఇది ఎంత లేదన్నా ఒక 22-23 నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ల్యాబ్ కండిషన్లో టెస్ట్ చేస్తారు. మనం రెగ్యులర్ లైఫ్లో చూసినప్పుడు మాత్రం టైం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. సో ఇంకా దీంట్లో ఉన్నది మెయిన్ ఇంకొకటి కోర్ ఏంటంటే
ఆండ్రాయిడ్ వెర్షన్ దీంట్లో ఇచ్చింది వీళ్ళు ఆండ్రాయిడ్ 12 ఇచ్చారు. ప్రజెంట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అండర్ 20,000 కావచ్చు, లేదంటే అండర్ 30 కావచ్చు, చాలా బ్రాండ్స్ ఆండ్రాయిడ్ 13తో లాంచ్ చేస్తే వీళ్ళు మాత్రం ఆండ్రాయిడ్ 12తోనే లాంచ్ చేశారు. ఈ ఫోన్లో ఉన్న డ్రాబ్యాక్స్లో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది 2 సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. అంటే 2 ఆండ్రాయిడ్ వెర్షన్సే జంప్ అవుతుంది. ఆల్రెడీ ఆండ్రాయిడ్ 13 వచ్చి పాతది కూడా అయిపోతూనే ఉంది. ఆండ్రాయిడ్ 13 ఇవ్వలేదు వీళ్ళు. అంటే ఆండ్రాయిడ్ 13 ఇస్తారు, 14 ఇస్తారు. అంటే 14తో దీని లైఫ్ ఎండ్ అనమాట. కానీ ఇప్పుడు లాంచ్ అవుతున్న చాలా స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయితే అట్లీస్ట్ 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అనుకుంటే 14, 15 కూడా వస్తుంది. అంటే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా కూడా వాడుకోవచ్చు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అయితే దీంట్లో నేను నోటీస్ చేశాను. అండ్ దీంట్లో యూఐ అంటే MIUI 13తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. వెరీ సూన్ MIUI 14 కూడా వస్తుంది. డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇది మనకి బూట్ అవుతుంది అనమాట. సో MIUIలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంత ముందుతో కంపేర్ చేసుకొని చాలా వరకు వీళ్ళు యాడ్ ప్లేసింగ్ అంతా తీసేశారు. చాలా ఫాస్ట్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. నాకైతే MIUIలో ఎలాంటి నేను బగ్స్ కానీ ఇలాంటి ప్రజెంట్గా అయితే ఏమి నోటీస్ చేయలేదు. మంచిగానే అనిపించింది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, మీరు కావాల్సిన స్టైల్స్ పెట్టుకోవచ్చు, రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఫీచర్స్ రెగ్యులర్ MIUI ఫోన్స్లో ఉండేలాగే ఉంది. MIUI 14 ఇంకా చాలా బాగుంటుంది. వెయిట్ చేయండి, విత్ ఇన్ షార్ట్ టైంలో దీనికి ఒక అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. సో ఓఎస్ విషయంలో ఒక ఓల్డర్ వెర్షన్ ఇచ్చారనే తప్ప రిమైనింగ్ అంతా కూడా ఇది బాగానే అనిపించింది. అండ్ ఈ ఫోన్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, లౌడ్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్ లేదు. మ్యూజిక్ క్వాలిటీ మాత్రం చాలా బెటర్గా అనిపించింది. అండ్ ఇది 5G సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్ కార్డ్స్లో మీరు 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్టోరేజ్ని పెంచుకోవడానికి మాత్రం స్లాట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ కాల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అయితే ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక 3 కీ డ్రాబ్యాక్స్ ఏంటంటే, మీరు 30,000 రూపాయలకి 200 మెగాపిక్సెల్ అనే ఒక కీ పాయింట్ కోసం మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదేమో నాకైతే అనిపించింది. దీనికంటే లోవర్ వేరియంట్ రెడ్మీ నోట్ 12 ప్రో ఉంది కదా, సో ఇందులో రిమైనింగ్ అంతా దాదాపు సేమ్. ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మీకు కెమెరా 200 మెగాపిక్సెల్, ఇవి రెండే మారుతాయి. అంతా రిమైనింగ్ అంతా ఫోన్ బాడీ అంతా కూడా చాలా బెటర్గానే ఉంటుంది. సో దానికంటే ఇంకొక 5,000 దాకా తగ్గుతుంది కాబట్టి మీరు రెడ్మీ నోట్ 12 ప్రోకి వెళ్ళినా సరిపోతుందని నేనైతే అనుకుంటాను. ఇక రెండోది ఆండ్రాయిడ్ వెర్షన్. ఇది ఆండ్రాయిడ్ 12తోనే లాంచ్ అయింది. అట్లీస్ట్ వీళ్ళు ఆండ్రాయిడ్ 13తో లాంచ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక మూడోది ఏంటంటే, ఇది మీకు బ్యాక్ సైడ్ బంప్, కెమెరా బంప్ అనేది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉందేమో అనిపించింది. టేబుల్ మీద పెట్టినప్పుడు మాత్రం ఇది ఈజీగా మీకు బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, రబ్బర్ కేసు. ఈ రబ్బర్ కేస్ని అయితే వాడినంతకాలం వాడండి. విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు ఒక మంచి బ్యాక్ కేస్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది, గీతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఫింగర్ ప్రింట్ రెసిస్టెంటే, మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువ కనపడట్లేదు, చాలా బాగానే ఉంది. సో ఇది రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. 30,000 రూపాయలకి దీనికి వెళ్ళొచ్చా అంటే, ఒకవేళ అంత దాకా వద్దు అనుకుంటే నేను చెప్పిన 2 పాయింట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ 120 వాట్స్, అలాగే మీకు 200 మెగాపిక్సెల్, దీనికంటే తక్కువ పర్లేదు అనుకుంటే మాత్రం నోట్ 12 ప్రో మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందేమో అనిపించింది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్, ఇవి నేను అనుకున్న పాయింట్స్ మాత్రమే. సో దీని మీద మీకే అనిపించిందో కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. సో ఇది రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫుల్ రివ్యూ అండ్ డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.